హలో. మాట్లాడండి. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. మాట్లాడండి. సార్ ఈ మధ్య కాలంలో జెండర్ ఓరియంటేషన్ అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కదా సార్. హ్మ్. ఎందుకిలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? వాళ్ళ జెండర్‌ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో దీని గురించి వివరించగలుగుతారా సార్? రైట్. మీరు మ్యూట్ చేయండి. సో, జెండర్ ఓరియంటేషన్‌లో ఇబ్బందయ్యి కొంతమంది గేస్ గాను, లెస్బియన్ గాను, హ్మ్. ఇంకా రకరకాల బైసెక్షువల్ గాను, హోమోసెక్షువల్ గాను మారే అవకాశాలున్నాయి. ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజన్ ఏంటంటే ట్రాన్స్‌జెండర్‌తో కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హ్మ్. ట్రాన్స్‌జెండర్ ఈస్ డిఫరెంట్. హ్మ్. ట్రాన్స్‌జెండర్ నేచురల్‌గానే బై బర్త్ వస్తుంది. హ్మ్. అది బయలాజికల్ ఇబ్బంది. అవును. మనం పుట్టినప్పుడు మనకి బాడీ పార్ట్స్ పెనిస్, వెజైనా ఇటువంటివి ఏర్పడి పుట్టినప్పుడే ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే డాక్టర్ సర్జరీ చేసి కూడా అవి చిన్నప్పుడే చేయొచ్చు. హ్మ్. అలా కాకుండా మేల్ ఆర్ ఫీమేల్‌గా పుడతాము. హ్మ్. పుట్టిన తర్వాత మగపిల్లల్లోనేమో టి టెస్టోస్టెరాన్, ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్ డెవలప్ అవ్వటం వల్ల ఆడపిల్లలకి కావాల్సినటువంటి పునరుత్పత్తికి సంబంధించినయన్ని ఇంకా డెవలప్ అవుతాయి. సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? బ్రెస్ట్ పెరగటం, హిప్స్ పెరగటం అట్లా ఫీమేల్‌కుంటే, మేల్‌కేమో పూబిక్ హెయిర్ రావటము, గడ్డాలు, మీసాలు రావటము, వాయిస్ బేస్ పెరగటము, అలాగే స్పెర్మ్ రిలీజ్ అవ్వటము, సెక్షువల్ డిజైర్స్ మేల్‌కి, ఫీమేల్‌కి ఇద్దరికి పెరుగుతూ ఉంటాయి. హ్మ్. ఇది నార్మల్‌గా జరిగేది. ఇది కాకుండా కొంత ఏదో ఇబ్బందుల వల్ల నేచురల్‌గానే మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ ఉండి, ఫీమేల్ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ హ్మ్. ఎక్కువగా వస్తున్నప్పుడు, హ్మ్. ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్ ఉండి మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ ఎక్కువ వస్తున్నప్పుడు వాళ్ళు ట్రాన్స్‌జెండర్ అయ్యే అవకాశం. ఓకే. అటువంటి వాళ్ళు వాళ్ళకెప్పుడు తెలుస్తదంటే 11, 12 ఇయర్స్ అప్పుడు పుబెర్టీకి ఎంటర్ అయ్యేటప్పుడు హ్మ్. వాళ్ళకి తెలుస్తది. తెలిసినప్పుడు వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. వాళ్ళని అర్థం చేసుకొని కౌన్సెలింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు నార్మల్‌గా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. కొంతమంది పేరెంట్స్ సహకారంతో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. కొంతమంది అంటే మరీ తెలియని వాళ్ళు మూర్ఖంగా ఉండే పేరెంట్స్ ఉంటే వాళ్ళని వదిలేసేసి ట్రాన్స్‌జెండర్స్ అంటారు ఒక గ్రూప్‌గా ఉంటుంటారు కదా! అక్కడికి వెళ్లి వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తుంటే దట్ ఈస్ డిఫరెంట్. హ్మ్. సె ఓరియంటేషన్ ఈస్ డిఫరెంట్. సెక్స్‌లో ఓరియంటేషన్ అంటే ఇది నేను ఎవరితో సెక్స్‌లో పార్టిసిపేట్ చేయాలి? అది మేల్‌తోనా? ఫీమేల్‌తోనా? సహజంగా మేల్, ఫీమేల్, ఫీమేల్ మేల్‌ని కోరుకుంటారు. హ్మ్. కానీ రకరకాల కారణాల చేత పెరిగిన వాతావరణంలో వారికి జరిగినటువంటి లైఫ్ ఇన్సిడెంట్స్ వల్ల హ్మ్. సహజంగా హాస్టల్స్‌లో ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని హాస్టల్‌లో పెట్టినప్పుడు హ్మ్. సాంఘిక సంక్షేమ హాస్టల్‌లోనో లేకపోతే మన ఈ కార్పొరేట్ హాస్టల్‌లో పెట్టినప్పుడు ఒక రూమ్‌లో ఎక్కువ మంది ఉంటారు. హ్మ్. అందులో రకరకాల ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళుంటారు. కొంతమందికి ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ అయ్యి హ్మ్. ఎక్కువగా సెక్షువల్ డిజైర్స్ వచ్చినప్పుడు ఫీమేల్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి, ఆ రూమ్‌మేట్‌లో కొంచెం బలహీనంగాను, అందంగాను, మృదువుగాను, సున్నితంగా ఉన్నటువంటి మేల్ మీద సెక్షువల్ డిజైర్స్ తీర్చుకుంటారు. హ్మ్. కంప్లీట్ ఇంటర్‌కోర్స్ లేకపోవచ్చు. కానీ వాళ్ళ బాడీకి పెనిస్‌ని రబ్ చేయటం ద్వారా హ్మ్. అలా సెక్షువల్ డిజైర్ తీర్చుకున్నప్పుడు బలవంతంగా తీర్చుకుంటూ ఉంటారు. హ్మ్. అలా 2, 3 సార్లు లేదా ఇద్దరు ముగ్గురితోనూ అలా ఏర్పడినప్పుడు వాళ్ళకేమవుతదంటే సహజంగా సెక్స్‌లో మేల్ డామినేటింగ్ రోల్, ఫీమేల్ సబ్మిసివ్ రోల్‌లో ఉంటారు. హ్మ్. ఫీమేల్ ఎప్పుడు తనని ఒక మేల్ డామినేట్ చేయాలి అని. మనకు ఒక కాల్ క్లాష్ అవుతుంది. దానికి మనం ఆల్టర్‌నేట్ చూద్దాం. ఓకే సార్. ఫీమేల్ సెక్స్‌లో తను పాసివ్‌గా ఉంటుంది. మేల్ యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి తను డామినేట్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. రైట్. సో, అలా డామినేట్ చేసే ఇప్పుడు మేల్ ఇద్దరు కూడా మగపిల్లలే. బట్ ఒకడు డామినేట్ చేసి ఇతన్ని మాటి మాటికి రైట్. ఈ క్వెషన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుందాం. అప్పటిదాకా ఆఫ్ చేద్దాం. రైట్. దీన్ని తర్వాత మనం చూద్దాం. హలో. మీరు సార్ నమస్తే. మీరు కొద్దిగా ఒక ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ చేద్దురు గానీ. సార్ లైవ్ ముందే అయిపోయింది సార్. లైవ్ ఉంది. బట్ నేను ఆన్సర్ చేస్తున్నాను. ఆన్సర్ అయిన తర్వాత చేద్దురు గానీ. అలాగే సార్. ఓకే. ఓకే. థాంక్ థాంక్స్. యూ. దీన్ని మ్యూట్ చేయటం ఎట్లా? ఎనీహౌ. సో, అలా నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ పిల్లవాడు వేరే వాళ్ళ చేత డామినేట్ చేయబడటం వలన తను ఇలా ఎదిరించి పోరాడటం కంటే ఇలా సబ్మిసివ్‌గా ఉంటే బెటర్ కదా!
హ్మ్. అనేటువంటి భావన ఏర్పడి అంటే దాన్ని లెర్న్డ్ హెల్ప్‌లెస్‌నెస్ అంటారు. పోరాడటం కంటే నేను సబ్మిషన్‌గా ఉంటే అయిపోయింది కదా! అని అది తను అలవాటు చేసుకుంటాడు. తెలియకుండా ప్రోగ్రామ్ అయిపోయి హ్మ్. అప్పటినుంచి తను తన సెక్షువల్ ఓరియంటేషన్ ఫీమేల్ మీద కాకుండా మేల్ మీద ఉంటుంది. హ్మ్. ఎవరన్నా తనని కేర్ తీసుకోవాలి, తన పట్ల ప్రేమతో ఉండాలి హ్మ్. అని తనకంటే డామినేట్ చేసేటువంటి మేల్‌ని కోరుకుంటూ ఉంటారు. హ్మ్. అది వాళ్ళు గేగా మారుతారు. ఓకే. అలాగే ఫీమేల్‌లో కూడా కొంతమంది ఏమవుతుందంటే రకరకాల కారణాల చేత తనే ఇంకొక ఫీమేల్‌ని కేర్ తీసుకోవటం మొదలుపెట్టినప్పుడు, ఆ ఫీమేల్ ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు, కొంత తనకి మనిద్దరమే ఫ్రెండ్స్‌గా ఉంటే అయిపోతుంది గదా! ఈ దిక్కుమాలిన మగవాళ్ళతోని ఇన్నిన్ని ఇబ్బందులు పెట్టడం ఎందుకు? హ్మ్. అని జెప్పి వాళ్ళిద్దరు లెస్బియన్‌గా మారే అవకాశాలుంటాయి. ఇది కారణం. హ్మ్. అయితే ఇది వేరు. ఇది సహజంగా గే అండ్ లెస్బియన్‌గా మారుతుంటే లెస్బియన్ పెద్ద ఇబ్బందుండదు. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్ కోర్స్ ఉండదు కాబట్టి, హ్మ్. వాళ్ళకి పెనిస్ అనేది లేదు కాబట్టి, వాళ్ళు తర్వాత కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని ఎవరి లైఫ్‌లో వాళ్ళు భర్తలతో ఈజీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ప్యాసివే కాబట్టి, అవును. ఇద్దరు సబ్మిసివ్‌గా ఉన్నారు కాబట్టి డామినేట్ చేసేవాళ్ళతో ఇబ్బంది. బట్ గేకి ఇబ్బందవుతది. హ్మ్. గే తను ఫీమేల్‌ని చూసుకోలేడు. హ్మ్. ఫీమేల్‌తోని ఇష్టపడడు. మేల్‌ని కోరుకుంటుంటాడు. హ్మ్. మేల్ తనని ఎందుకు ఇష్టపడతాడు? తను ఇష్టపడరు. ఇష్టపడ్డు. అవునండి. చాలామంది గేతోని రిలేషన్ పెట్టుకోరు. హ్మ్. తనకంటే ఒకరు డామినేటింగ్ రోల్‌లో ఉండాలి. ఒకరు బైసెక్షువల్, ఒకరు హోమోసెక్షువల్ ఉంటుంటారు. హ్మ్. సో, ఇప్పుడు ఆ డామినేట్ చేసేటువంటి మేల్ తననెందుకు ఇష్టపడతాడు? ఏదన్నా అబ్‌నార్మల్ క్వాలిటీ ఏదన్నా ఉండాలి. తనకి లేదంటే ఇతని ద్వారా మోర్ బెనిఫిట్ అవ్వాలి. లేదంటే ఫీమేల్ దొరకనప్పుడు హ్మ్. ఎక్కడో జర్మనీలోనో, ఫ్రాన్స్‌లోనో ఉండి ఇండియా వచ్చినప్పుడు, ఎవరు ఫీమేల్ దొరకనప్పుడు ఇటువంటి గేస్‌తోని రిలేషన్ పెట్టుకోవటం. లేదంటే డీప్ ఫ్రెండ్‌షిప్ ఏర్పడినప్పుడు. హ్మ్. లేదంటే ఇతని దగ్గర చాలా పవర్‌ఫుల్ అంటే ఇతనేదో సినిమా డైరెక్టర్ అయ్యుండి అవకాశాలు ఇస్తాడు హీరోగా అన్నప్పుడు. లేదంటే చాలా డబ్బుండి తనకి ఇంకోటేదో ఇస్తాడన్నప్పుడు. అటువంటి ఆహ్, ఎక్స్ట్రార్డినరీ కండిషన్స్‌లోను హ్మ్. లేదంటే పర్వర్ట్ అయిపోయి ఉంటారు కొంతమంది మేల్. రకరకాలుగా సెక్స్ కావాలని కోరుకునే వాళ్ళు. వాళ్ళు వీళ్ళతోని రిలేషన్ టెంపరరీగా పెట్టుకుంటారు. కానీ వీళ్ళు చాలా ఆహ్, ఇది పర్మనెంట్ అనుకుని ఆశపడతారు. ఆశపడిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత వాళ్ళు బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు విపరీతమైన డిప్రెషన్‌కి లోనవుతూ ఉంటారు. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. గేస్ ఎంతవరకు ఏంటంటే మనం గే మ్యారేజ్ అని కొన్ని చూస్తుంటాం. హ్మ్. గే డైవోర్స్ ఎప్పుడు చూడలేదు. కానీ గేస్ రిలేషన్‌లో ఏర్పడతారు. అందరూ మ్యారేజ్ చేసుకోకపోవచ్చు. గే అండ్ మేల్ రిలేషన్‌లో ఏర్పడి విడిపోయినప్పుడు మేల్ హ్యాపీగా వెళ్ళిపోతాడు. బట్ గే మాత్రం విపరీతమైనటువంటి డిప్రెషన్‌కి లోనవుతాడు. హ్మ్. దానికి కారణం ఏంటి అనంటే, ఒక ఫీమేల్ తను మోసపోతే ఎవరో ఒక సమాజం సపోర్ట్ దొరుకుతది. హ్మ్. తను టీవీ నైన్‌కో లేకపోతే ఈటీవీకో వెళ్లి అక్కడ నిలబడి అతను నన్ను మోసం చేశాడు చూడండి. దాన్ని సెక్సువల్‌గా వాడుకున్నాడు. అది ఇది అని పోరాడగలుగుతది. హ్మ్. అందరూ పోరాడకపోయినా కనీసం పోరాడినా కొంత సానుభూతి అన్న వస్తుంది. కానీ హ్మ్. ఒక గే తను మోసపోయానని తను బయటకొచ్చి పోరాడలేడు. కాబట్టి ఎక్కడా చెప్పలేక తనలో తను బాధపడుతూ చాలా తక్కువ మంది కౌన్సెలింగ్‌కొస్తూ ఉంటారు. హ్మ్. ఎక్కువ మంది డిప్రెషన్‌కి అలాగే లూప్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఆటోమేటిక్‌గా చాలా తక్కువ మంది బయటపడొచ్చు. ఎక్కువ మంది సూసైడ్స్ కూడా చేసుకున్న కేసులు చూస్తూ ఉన్నాం. సో, కాబట్టి ఈ విషయం పట్ల కంప్లీట్ అవగాహన కావాలి. చాలామంది గే నేచురల్ అంటారు. హ్మ్. గే నేచురల్ కాదు. గే కల్చరల్. ఓకే. దాని పేరే గే కల్చర్ అంటాం. కల్చరల్ నేర్చుకున్నటువంటిది. హ్మ్. తను గేగా కంటిన్యూ అవ్వచ్చు. కావాలనుకుంటే కౌన్సెలింగ్ తీసుకొని మారి తను మేల్‌గా కంటిన్యూ కూడా అవ్వచ్చు. అలా అనేక మందికి నేను కౌన్సెలింగ్ ఇచ్చాను. పెళ్ళిళ్ళు చేసుకున్నారు. భార్యలతో చక్కగా ఉన్నారు. హ్మ్. అప్పుడప్పుడు నన్ను నా దగ్గరకొచ్చి కలుస్తూ ఉంటారు. పిల్లల్ని కూడా హ్మ్. కన్నారు. హ్మ్. వాళ్ళు గతంలో గేస్. హ్మ్. కాబట్టి కానీ గే ఏంటంటే వాళ్ళు హోమోసెక్షువల్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు బయటికి రావటానికి ఇష్టపడరు కాబట్టి తక్కువ మంది కౌన్సెలింగ్‌కొస్తూ ఉంటారు. హ్మ్. ఇంకా ఇది పెద్ద సబ్జెక్ట్. స్పెసిఫిక్‌గా ఎవరికైనా కావాలన్నప్పుడు అప్పుడు నేను కౌన్సెలింగ్‌లో చెప్తాను. అయితే నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఓకే.